హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్. ఎస్ఎస్సి 2020కి సంబంధించి షార్ట్ మెమోస్ ఆన్లైన్లో ఉంచడం జరిగింది. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెండు విధాలుగా మనము ఈ షార్ట్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా హాల్ టికెట్ నంబర్తో లాగిన్ అయ్యి షార్ట్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది వితౌట్ ఫోటోగా డౌన్లోడ్ అవుతుంది. ఇక స్కూల్ లాగిన్లో వెళ్ళి స్కూల్ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు షార్ట్ మెమోస్ అన్నీ కూడా విత్ ఫోటోతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లోనే సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పైన ఉన్నటువంటి లింకును క్లిక్ చేస్తాను. మెమో వితౌట్ ఫోటో ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. రోల్ నంబర్ను మనం ఎంటర్ చేయాలి. అంటే విద్యార్థి యొక్క హాల్ టికెట్ నంబర్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రోల్ నంబరు, క్యాండిడేట్స్ నేము, తర్వాత సబ్జెక్ట్కి ఎదురుగా పాస్ అని రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ కిందగా చూసినట్లయితే GOMS నంబర్ 34 ప్రకారము ఆల్ పాస్గా ప్రకటించడం జరిగింది అనేది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. GOMS నంబర్ 34 మరియు GOMS నంబర్ 82 ప్రకారము మరియు GOMS నంబర్ 69 ప్రకారం కూడా ఇవన్నీ ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది అనేది అక్కడ ఉంచడం జరిగింది. సో ఈ విధంగా షార్ట్ మెమోను వితౌట్ ఫోటోతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది మనకు కనపడుతుంది. ఈ ప్రింట్ ఆప్షన్ను క్లిక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మనము మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ మెమోస్ను విత్ ఫొటోస్తో డౌన్లోడ్ చేసుకోవాలంటే స్కూల్ లాగిన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కూల్ లాగిన్కి సంబంధించినటువంటి యూజర్ నేము, పాస్వర్డు, ఇలా స్కూల్ నేమ్తో సహా ఓపెన్ అవుతుంది. ఇందులో రోల్ నంబర్ విత్ నేమ్ అని ఒక సైడ్ ఉంటుంది. మరో సైడు సబ్జెక్ట్ వైజ్గా పాస్ అని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ వైజ్గా మనము షార్ట్ మెమోను డౌన్లోడ్ చేయాలంటే హాల్ టికెట్ నంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఫోటోతో సహా షార్ట్ మెమో వస్తుంది. సో ఇందులో కూడా మనకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ చివరికి వెళ్ళి ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా. లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అన్నీ కూడా పాస్ అని చూపించడం జరిగింది. అదేవిధంగా కరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించి కూడా పాస్ అని చూపించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా 10th క్లాస్ షార్ట్ మెమోను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచే సైట్ను ఓపెన్ చేసుకోవచ్చు.